హాయ్ ఫ్రెండ్స్, నా అనుభవం మీకు ఉపయోగం. ఇప్పుడు నేను కొత్తగా చెప్పేది ఏంటంటే, ఒక బంక వ్యక్తి అంటే ఒక జిడ్డు వ్యక్తి, అంత నీసురుడు అనమాట. ఒక మనుషునుడు వాడు ఎట్టంటోడంటే, ఇప్పుడు ఇంటికి అల్లుడు గాన వస్తే శవాల మీద బురుగులు ఎరుకుని పోయి ఇంట్లో ఒక గాని చేసి అల్లునికి పెట్టే రకం అనమాట వాడు. అట్లాంటి బంక వ్యక్తితోని నాకు అనుభవం అయినది మీకు చెప్తా. అంటే వానికి లాస్ అయినది కూడా మీకు చెప్తా. వాడు ఏ విధంగా లాస్ అయినాడో, ఎందుకోసం లాస్ అయినాడో, వాడు లాస్ అయింది కూడా నా తొక్కు నుంచే లాస్ అయింది. అది మీకెందుకు చెప్తానంటే, ఇప్పుడు డైలీగా ప్రతి ఒక్కరూ డే స్టార్ట్ చేసేది 10 మందిలోనే అంతే జనాభాలోనే. ఆ జనాభాలో ఎలా మసులుకోవాలి, ఎలా మేము బిహేవియర్ చేయాలి మీకు క్లారిటీ వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఆ బంక వ్యక్తి గురించి మీకు చెప్తా. నేను మెకానిక్ పని చేసేటప్పుడు సర్వీసింగు ప్లస్ మెకానిక్ రెండు చేస్తుంటే నేను ఇప్పుడు సర్వీసింగ్ పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళకంటే సపరేట్గా సర్వీసింగ్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకైతే తప్పదు. కాకపోతే రెండు కంబైన్ చేసి, సర్వీసింగ్ మెకానిక్ రెండు కంబైన్ చేసి పెట్టుకున్న వాళ్ళు మెకానిక్కి రిపేర్ ఏమైనా చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ సర్వీసింగ్ చేయాలంటే అసలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎందుకంటే అది పెద్ద గోజు పని, అది పొలాల పని కన్నా ఇది ఇది అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు ఎక్కడెక్కడనో తిరిగి వస్తుంది బండి. అది ఇప్పుడు మనుషుల ఐటమ్ కానీ, పశువుల ఐటమ్ కానీ మొత్తం దిష్టి తీసేసింది, కానీ ఎక్కడన్నా చేతబడి చేసింది, కానీ అది మొత్తం అవి ఎక్కడెక్కడ ఉన్న దళిద్రమల్లా తొక్కి షాప్లో తీసుకొస్తాడు, పెట్టేస్తాడు, సర్వీసింగ్ చేసే అని చెప్పేస్తాడు. సర్వీసింగ్ ఉండేది నేను పెట్టుకునింది మాత్రం 50 రూపాయలే. అప్పుడు 50 రూపాయలు పెట్టుకుంటే సర్వీసింగ్. ఇప్పుడు ఇంకా పెట్టుకున్న దానికి తప్పదు కదా, సర్వీసింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా. నేను ఒక తీసుకొచ్చాడు, పెట్టినాను. నేనైతే సర్వీసింగ్ అయితే బాగా క్లీన్గా, నా ఒంటి కూడా, నా పై స్నానం చేసేటప్పుడు నా పై కూడా క్లీన్ చేసుకోండి. నేను అంత క్లీన్గా చేయాలి అది బండి. అది ఎందుకంటే మరీ క్లీన్ చేసిన తర్వాత కూడా అక్కడ మట్టి వేయలేదు, ఇక్కడ ఓ దుమ్మట్టే ఉంది. వాడిచ్చే 50 రూపాయలకి మొత్తం బండి గిండి కడిగి మొత్తం ఫోడర్ జల్లి, పూలు పెట్టి, అత్తరు జల్లి బయటికి పంపించాలనే లెక్కల మాట్లాడతాడు కనెగా గాయంత దానికి. వాడిచ్చే 50 రూపాయలకి ఇంకా డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అది తప్పదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు కస్టమర్స్. ఇంకా మేము అది బజార్లో పెట్టుకుంది. అది ఒకరు ఎన్నో విధాలుగా ఎన్ని రకాల మనుషులు వస్తూ ఉంటారు. అది తప్పదు. వానికి సర్వీసింగ్ అయినా సర్వీసింగ్ చేసేసినాను మొత్తము క్లియర్గా. వానికి ఏం అసలు ఇక్కడ పోయింది అక్కడ పోయింది అని చెప్పకుండా మొత్తం క్లియర్గా క్లీన్ చేసి దాన్ని తుడిసి మొత్తం హెయిర్ బట్టి మొత్తం బయటికి తీసుకొచ్చి పెడితే, భాషా డబ్బులు లేవు, ఇప్పుడు ఇంటికి పోయి ఇచ్చిస్తా అని చెప్పేసి అనమాట. ఇప్పుడు తెలిసిన వ్యక్తి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు ముందు, అందుకని నేను కూడా పంపించిన. మొత్తం అది సర్వీసింగ్ చేసినాను, ఇప్పుడు ఇంటికి తీసుకుపోయి తెచ్చిస్తా అంటే కూడా పంపించేసిన. ఇంకా తర్వాత వాడు ఇంటికి పోయి ఇచ్చినాడు, కానీ ఇంటికి పోయినాడు, మరుసటి రోజు వచ్చినాడు. ఏమన్నా ఇస్తావా అంటే రేపు వాడు చేసేది చేయి. వాడు రేపని నోరుతో కూడా చెప్పాడు, చెయ్యి అనమాట. అంటే రేపు అడిగిన, ఎల్లుండి అడిగిన, 10 రోజులాగా, నెలాయా, అది 50 రూపాయలకి. ఇంకా వానికి సిగ్గు లేకుండా నాకన్నా సిగ్గునాలి కదా కనీసం అన్న. 50 రూపాయలకు కడుక్కుంటా ఉన్నీకనన్నా. అందుకే నీ ఆడికెళ్ళి ఫెయింది పారా నాయన, నీకన్నా సిగ్గు లేకుండా నాకన్నా సిగ్గునాలి కదా, నాకు కూడా అడగనికి ఇదయ్యి ఊకైపోయినా. తర్వాత సుమారుగా 1 నెలకో 2 నెలలకేమో వచ్చినాడు వాడు నా కాడికి. అంటే బండి తీసుకొచ్చలేడు. ఏమైందంటే వాడు డ్యామ్ కాడ ఫ్రెండ్స్తో మట్టి దాక్కుండా కూర్చున్నాడట. మట్టి దాక్కుండా కూర్చుంటే పోలీసులు వచ్చినారంట. పోలీసులు వచ్చి వాళ్ళు ఏం చేసినారు, ఉరికినారు వాళ్ళు. వీళ్ళు పోలీసులు బండి ఉంది కాబట్టి అది హెడ్ ఆఫ్టర్ అని ప్లగ్ మీద ఉంటుంది. అది వైరు హెడ్ ఆఫ్టర్ అని క్యాప్. అది పీకనికే పోయి ఉంటే వైరే ఊసొచ్చింది. అది పవర్ క్యాన్ ఉంటుంది, అదే ఊసొచ్చింది బయటికి. అది చూసి బండి ఆడ స్టార్ట్ అవుతుంది. ఇంకా వైరే లేనప్పుడు కన్నగా తీసుకొచ్చి మళ్ళీ పెట్రోల్ బంక్ ఆడ పెట్టేసి నా కాడికి వచ్చినాడు. నా కాడికి వచ్చి బస్ అయితే వైరు పోయింది వేస్తావా అన్నాడు. ఇంకా వాడు ఒక మనిషిని చూడాలంటే గుణాన్ని ఒక్కసారి చాలు. ఇంకా వాడు 50 రూపాయలే 2 నెలలు 3 నెలలు చేసినాడు, అయినా కూడా చేతిలో పెట్టలేడు. మళ్ళీ ఇది కూడా చేస్తాని
గ్యారంటీ ఏముంది? అయినా నాకు చేయబుద్ధి లేదు అసలు. 50 రూపాయలకి ఆ త్రాణ అడిగించుకున్నా కొడుకు గబ్బు కొడుకు. అందుకే నేను చేయకపోతే లేవన్నా నా కాడ వద్దు. ఇంకా 50 రూపాయలు అడిగేది వద్దు, వానికే తెలిసి ఉండాలి అది చేయించుకున్నాక. అది మట్టి తాగనికైతే 100 పెట్టి 1000 పెట్టి తాగనికైతే వస్తుంది. కష్టం చేసిన వానికి 50 రూపాయలు తీసినికి రాదు, అది మళ్ళీ వాని కష్టమే అది. అందుకే నేను ఇంకా లేవన్నా అని చెప్పేసిన. వాడేం చేసినాడు, గూడూరులో దొరుకుతుంది భాష అన్నాడు. ఇప్పుడు కర్నూలు పైన 25 కిలోమీటర్లు, గూడూరు అయితే 15 కిలోమీటర్లు. సర్లేపా దొరుకుతుందిలే అన్న అని చెప్పిన. దొరుకుతుందిలే అని చెప్తే వాడు మళ్ళీ వేరే ఓని బండి పిలిపించుకొని ఆ బండికి మళ్ళీ 100 రూపాయల పెట్రోల్ వేయించుకొని తాడు కట్టి మళ్ళీ గుంజుకుంటూ గూడూరు పోయినాడు. గూడూరు పోతే ఆడ అందరు నాలక్కడ మంచోళ్ళు ఉంటారా మెకానికులు. వాడు సీటు ట్యాంక్ అది కింద నుంచి ఒక ట్యాంక్ కింద తిప్పుకుంటూ పోతే అయిపోయి ఆ వైరి 30 రూపాయలు, ఒక ఎక్కినికే 20 రూపాయలు, 50 రూపాయల ఖర్చు అంతే, అది ఎక్కువ ఏం లేదు. వాడు ఇప్పుడు పెట్రోల్ వేయించుకొని గూడూరు పోయినాడు, 100 రూపాయలు ఆడ బొక్క. మళ్ళీ ఆడ పోతే ఆడ మెకానిక్ ఏం చేసినాడు, అంత దూరం నుంచి గుంజుకొని వచ్చినారు. వాడికి కూడా ఇప్పుడు వెళ్ళాలి కదా, వాడికి కూడా ఖర్చులు. ఇప్పుడు వీళ్ళకనే వాడు కూడా ఇంకా సీటు ట్యాంకు మొత్తం కూడా తీసి కాయ బయటికి పెరిగి ఎంతో పని చేసిన అక్కడ బిగించి మొత్తం 300 తప్పనిచ్చినాడు. మళ్ళీ తిండి ఖర్చు 100నో అట్టగానే అయింటాయి. మొత్తం ఇక్కడ 300, ఆడ పెట్రోల్కి 100, మళ్ళీ వాని ఖర్చు మొత్తం 500 బొక్క. అంటే 50 రూపాయలకి 500 బొక్క అంటే అనుకునింటారు అన్నమాట. ఇప్పుడు ఎవరి వృత్తికి వాడే రాజు. వాడు 50 రూపాయలు మిగిలించుకుంటేలే, 50 రూపాయల కూక చేయించుకుంటేలే అని వాడు కన్నెగా అది భుజాలు ఎగిరేసుకుంటా బండి వేసుకుంటా పోవచ్చాడు. కంటికి కనపడకుండా 500 వానికి నష్టం చేసేసా. అంటే వీడు తినకపాయా, వేరే వాళ్ళకి తినిపించా. అంటే ఇప్పుడు ఎవరి వృత్తికి వాడు రాజు అన్నట్ట. ఇప్పుడు కష్టపడిన దానికి ఫలితం ఇవ్వకపోతే ఇట్టనే నష్టాలు జరుగుతాయి. వాడు కష్టం చేస్తున్నాడు, వాడు చిన్నదో పెద్దదో యాదవోటి ఒకళ్ళు ముంచకుండా చేయకుండా వాని కష్టం మీద వాడు బతకాలని చూస్తున్నాడు. మీరు ఆ కష్టం ఏందో ఇంకా 10 రూపాయలు బేరం ఆడతారు, 20 రూపాయలు బేరం ఆడతారు, ఆడికి ఇచ్చేసేయండి. ఇస్తా అని చెప్తే కూడా 1 రోజు 2 రోజులు అట్లా వచ్చి ఇచ్చేసేయండి. ఉండవలే మనుషుల కాడైతే ఇంకా ఇచ్చేదిలే అని వెళ్ళిపోతే ఎంత చెడ్డ పేరు. ఇప్పుడు వాడు ఏడన్నా కనిపిస్తే కూడా తిట్టుకుంటూనే ఉంటా, వాడు ముఖం చూసుకుంటూ పోతారు, వాడిని తిట్టుకుంటూ ఉండాల్సిందే. నేను తిట్టుకుంటున్నా కూడా ఇప్పుడు కూడా పెద్ద బంకలాంజ కొడుకు, సిగ్గు తప్పినోడు, 50 రూపాయలు ఎక్కనిక శాతగాక. ఇదే వాడు కనిపించినప్పుడల్లా మళ్ళా వానితో తిట్లు తినుకుంటూ ఉండాలా. మళ్ళా వాని దృష్టిలో నువ్వు చెడ్డ గుణమే పడింటుంది. రేపొద్దున ఏడ బండి ఆగిపోతే కూడా ఏమైనా పని ఉంది, ఆ పని ఉందని బొంకిచ్చి వెళ్ళిపోతాడు. అందుకని చెప్తున్నా, కష్టపడిన వాళ్ళకి మాత్రము ఇచ్చేసేయండి. ఎప్పుడప్పుడు చేయకున్నా, వీలు పడకున్నా కూడా ఒక 2 రోజులకైనా సరే పలాందరూ ఇంత డబ్బులు ఇవ్వాలి కదా భాష, ఇవి పెట్టుకో, 50 రూపాయలు మన చేది ఉండే కదా పెట్టుకో, ఇంకా అయిపోయి సాలింగా 50 రూపాయలకు వాడు నువ్వు కరెక్ట్గా ఇచ్చినావు అనుకో, రేపు పొద్దున కూడా 500 కూడా చేసేస్తాడు రిపేర్. అంటే ఉద్దరైనా చేసేస్తాడు 500 కూడా. అట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీడు చేసినది ఎందుకంటే ప్రవర్తన మీకు కూడా అవగాహన వస్తుంది. మీరు కూడా ఎక్కడన్నా బండి రిపేర్ అయినా ఒకటేనే కాదు, కిరాణం షాపులు అనుకోండి, లేకపోతే టైలర్ షాపులు అనుకోండి, లేదంటే వస్తువులు తీసుకునే దగ్గర నమ్మకం ఉన్నదే వాళ్ళ దగ్గరే. ఇప్పుడు కొత్తగా ఉన్న వాడు అసలు 10 రూపాయలు కూడా ఇడిచిపెట్టాలండి. తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, కష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి 10-20 రూపాయల బేరం ఆడేసేయండి, ఆడితే ఇచ్చేసేయండి. ఒకవేళ లేవనుకోండి, వాడు మీకు మర్యాద ఇచ్చి మీకు పంపించినప్పుడు మీరు కూడా ఆ మర్యాద నిలబెట్టుకునాలా. ఆ మర్యాద పోయినప్పుడు మాత్రము అది ఎన్ని డబ్బులు 500 కాదు 1000 రూపాయలు ఇస్తాంటే కూడా వాడు మర్యాద నిలబడదు కూడా. వాడు మనసులో పెట్టుకున్నాడు కూడా, వాడు బంకబోడు. వాడు రేపొద్దున బండి ఇట్లా రిపేర్ వచ్చిందంటే కూడా లేవు. నేను చెప్పే సమాధానం అదే. ఇప్పుడు నేను కూడా బతికితోనే కదా, అది నేను కూడా అది 2 డబ్బులు సంపాదించుకునికే కదా నేను కూడా రిపేర్ పెట్టుకునేది. వాడు 50 రూపాయలకే వాడు ఇయ్యనోడు ఇంకా ఇది కూడా ఇస్తాడని ఏం గ్యారంటీ ఉంది? ఆ ఉద్దేశం అన్నమాట. దీనికి మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు 50 రూపాయలు మిగిలించుకున్నాము అనుకునే లోపల టైం దొరికినప్పుడు 500 వేస్తాడు పార్టీ. ఎవడు వృత్తికి వాడు రాజు. ఎక్కడైనా సరే, నేననే కాదు, ఇప్పుడు ఎల్లింగ్ వేసే వాళ్ళు ఉన్నారు, మోటార్లు చేసే వాళ్ళు ఉన్నారు,
టైలర్లు బట్టలు కుట్టే వాళ్ళు ఉన్నారు, ఇలా ఎంతోమంది వృత్తులు ఇప్పుడు తలుపులు చేసేవాళ్ళు, కిటికీలు చేసే ఎంతోమంది ఉన్నారు కష్టపడే వాళ్ళు. వాళ్ళ కష్టానికి ఫలితం ఎప్పుడప్పుడు ఇచ్చేయాలి అని చెప్పేస్తున్నా. మీరు ఇవ్వకపోయినా కూడా ఏం లేదు, కాకపోతే చాలా లాస్ అవుతుంది, చెడ్డ పేరు పడుతుంది, అంతా ఇదవుతుంది. అర్థమైంది అనుకుంటా నేను చెప్పేది. కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి. ఏదో ఇంకా నాకు తోచిన కాడికి, నాకున్న కాడికి, ఇంకా అది మ్యూజిక్ కానీ అది ఏమైనా కొంచెం ఎడిట్ చేసే విధానం కానీ నాకైతే ఏం తెలియదు. ఇప్పుడు అన్నీ ఇవే వీడియోలే వస్తాయి. నాకు జరిగిన అనుభవాలన్నీ మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా. మీకు ఉపయోగపడవచ్చు రేపు ఉదయం. అలా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా ఏదో సబ్స్క్రైబ్లో వస్తారు, పెరుగుతారు, నాకు డబ్బులు వస్తాయని కూడా కాదు. నేను ఒక టార్గెట్ కోసం వచ్చిన, ఆ టార్గెట్ ఎప్పుడు కాదు, కొంతమంది సబ్స్క్రైబ్ పెరిగిన తర్వాత అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అది చెప్తేనే నాకు టార్గెట్ అయ్యేది. దానికోసమే ఇది యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసినది. సరేనండి, ఏదో అంతో ఇంతో కొంచెం నాకు జరిగిన అనుభవం అయితే చెప్పేసిన. ఇదే ఫస్ట్ వీడియో కూడా. సరేనా, ఉంటానండి.